ఇలాంటోడిని అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి తన లీగల్ టీంని పెట్టి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఏముందని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి మీకు చిత్తశుద్ధి ఉంటే వీడు మాట్లాడిన మాటల వీడియోలు మీ ఇంట్లో ఉన్న మహిళలకు వేసి చూపించే దమ్ము మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని నేను అడుగుతున్నాను. ఏమి ఈ రాష్ట్రానికి ఏం మేలు చేశాడని మీరు సాక్షాత్తు మీ లీగల్ టీంను ఉపయోగించి ఇలాంటి క్రిమినల్ గాడిని, ఇలాంటి రౌడీ గాళ్ళని మీరు ఎందుకు బయటికి తీసుకొచ్చి ప్రజల్లోకి జనజీవన స్రవంతుల్లోకి ఎందుకు మీరు కలిపేస్తున్నారు? ఎందుకు నేరాలను మీరు ఈ రకంగా ప్రోత్సహిస్తున్నారని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. అందుకే మిమ్మల్ని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని స్టార్టింగే నేను ఈ రాష్ట్రానికి ఒక గోండారాజుగా, ఈ రాష్ట్రానికి ఒక మాఫియా డాన్గా అందుకే అభివర్ణించాను. ఆ వీడియోలు ఒకసారి మీ ఇంట్లో ఉన్న మహిళలకు చూపించండి. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమి అర్జెంట్ వచ్చేసిందని అతన్ని ఇమీడియట్గా మీరు బయట తీసుకురావాల్సి వచ్చింది? అతను ఈ రోజున ఇప్పుడు ఇది బయటపడిన వెంటనే ఓ 4-5 వైసీపీ కార్యకర్తలు అని చెప్పి బయటకు వచ్చి అతను మాకు సంబంధం లేదంటున్నారు. ఎవరికి సంబంధం లేదు? ఆడు వైసీపీ కార్యకర్త కాదా? వైసీపీ నాయకులను కలవలేదా? ఏమంటే ఫోటోలు ఉన్నాయండి? ఫోటోలు ఇచ్చారు సార్, ఫోటోలు ప్లే చేయండి సార్. అది చూడండి, ఎవరో కొడాలి నానితో అంత క్లోజ్గా వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఆడు ఈ రోజున వైసీపీకి సంబంధం లేదని మాకు చెప్తే ప్రజలు నమ్మే విధంగా ఉందా? ఎవడండి మీ అబద్ధాలు నమ్మేది? సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు. రౌడీల్ని గోండాలని మీరు ఎంకరేజ్ చేస్తారు. రౌడీలకి గోండాలకి డబ్బులు ఇచ్చి ప్రతిపక్ష నాయకుల ఇళ్లలో ఉన్న మహిళలను కూడా, ప్రతిపక్ష పార్టీలో ఉన్న మహిళల్ని దారుణాతి దారుణంగా తిట్టించడానికి ఇలాంటి ప్యాకేజ్ గాళ్ళని మీరు పోషిస్తూ వీళ్ళకి మళ్ళీ మీరు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తూ పైకి మీ డ్రామాలో ఆడు వైసీపీకి సంబంధం లేదంటే మరి ఆవిడ కొడాలి నాని ఏ పార్టీ చెప్పండి? పేర్ని నానితో బావబామర్దులు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు కూడా ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఏదో క్లాస్మేట్స్లో మాట్లాడుకుంటున్నారు. ఒక మంత్రితో అంత క్లోజ్గా వెళ్ళి ఎవడు మాట్లాడగలడు? ఆడు వైసీపీ కాదా? చెప్పడానికి సిగ్గు అనిపిస్తుందా లేదా? ఏదన్నా ఒక సిగ్గుమాల పని చేసినప్పుడు అది మీరు మేము చేసామని చెప్పుకోవడానికి కనీసం ధైర్యం చేయండి. ఒక పక్కనేమో ఎతో పనులు చేసుకుంటూ వెళ్తారు, మరో పక్కన అతను మాకు సంబంధం లేదని ప్రచారం చేస్తూ ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చూడండి, సజ్జల రామకృష్ణ సకల శాఖ మంత్రితో ఎమ్మెల్యేలు మినిస్టర్లకు వెళ్ళకపోయారు ఆ రోజున. ఈ 420 గాడు, ఈ బూతురాయుడు గాడు వెళ్ళి ఎలా కలవగలిగాడండి? అంటే ఎలాంటి టీంని మెయింటైన్ చేస్తారు? ప్రతిపక్ష నాయకుల్ని అటాక్ చేయడానికి, మానసికంగా కృంగదీయడానికి ఇలాంటి పెయిడ్ బ్యాచ్ల్ని, ఇలాంటి గోండాగాళ్ళని పోషించే వాళ్ళని గోండారాజు అనకపోతే ఏమంటారండి? వీళ్ళు పోషించింది కాకుండా ఇప్పుడు మళ్ళీ వాళ్ళని బయటకు తీసుకురావటం మీరు గమనించారు లేదో? ఇందాక ఫస్ట్ వీడియో చూపించినప్పుడు అతను చెప్పింది ఏంటంటే లీగల్ టీము కేవలం ఈ రాష్ట్రంలో ఇద్దరి కోసం పనిచేసింది. జగన్ లీగల్ టీము ఒకటి నా కోసం అంటే బోరుగడ్డ అనిల్ కోసం, రెండోది సీతారామాంజనేయులు అంటే ఒక పోలీస్ అధికారి కోసం. అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక గోండారాజుకి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇలాంటి గోండాగాళ్ళనే కాదు పోలీసులను కూడా అతను రౌడీజానికి ఉపయోగించుకుంటాడు అంటానికి ఎంతకన్నా ఆధారం ఏమైనా కావాలా? ఆ డైరెక్ట్గా వచ్చి చెప్తున్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుణ్ణి,